హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో సినిమాటిక్ కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో ఇది నేను ఒక ఫుటేజ్ తీసుకున్నా. సో దీని మీద మనం జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కింద ఈ వీడియో అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, సో దీని మీద మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో ఫుటేజ్ తీసుకున్నాను. సో లిమిటెడ్ వర్క్ స్పేస్. ఫస్ట్ మనం ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని దాని మీద మనం అడ్జస్ట్మెంట్ ఆ లేయర్ పైన మనం వర్క్ చేద్దాం. ఓకే, సో విండోస్లో నేను వర్క్ స్పేస్ని కలర్లోకి తీసుకొచ్చా. ఓకే, సో ఇది కలర్ గ్రేడ్ కదా. సో ఇక్కడ మనం ఈ బేసిక్స్ ఇవన్నీ ఉంది కదా. సో బేసిక్స్లో మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాం. ఫస్ట్ ఆర్జీబీ కర్వ్స్ని మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే ఓకే సో దీన్ని కొంచెం డిక్రీజ్ చేసుకున్నాం. దీని వాల్యూ కొంచెం తగ్గిస్తున్నా అండ్ ఇది పెంచుతున్నా. ఓకే, ఓకే బస్ అండ్ ఈ హెచ్ఎస్ఎల్ సెకండరీ. ఓకే, దాంట్లోని కీలో ఓకే బ్లూ తీసుకున్నాను. బ్లూలో ఓకే అండ్ కలర్ కరెక్షన్లో కలర్ అనేది చేంజ్ చేసుకుంటున్నా. ఓకే, సింపుల్గా సినిమాటిక్ కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నా. ఓకే, ఓకే అండ్ అలాగే షార్ప్నెస్, కాంట్రాస్ట్ కొంచెం. ఓకే, సో ఇది మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే ఓకే అండ్ సో ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా సో ఇలా సింపుల్గా మనం అడ్జస్ట్మెంట్ అంటూ సినిమాటిక్ కలర్ గ్రేడింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆఫ్టర్ బిఫోర్ చూపిస్తా. ఓకే, ఇది ఒరిజినల్ అండ్ ఇది మనం కలర్ గ్రేడింగ్ చేసాం. ఓకే, సో ఇలా మనం మన ఫుటేజ్ని నీట్గా అందంగా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఓకే, మీరు ఏదైనా షూట్ చేసుకున్న ఫుటేజ్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ టైపు సరే చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.